మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ చూసినావా మరి ముఖ్యమంత్రి? అసలు మెస్సీతో ఫుట్బాల్ కాదు, నిరుద్యోగులు వర్సెస్ సీఎం పెట్టాలి. హ్మ్. నిరుద్యోగులు వర్సెస్ సీఎం పెడితే అప్పుడు తెలుస్తుంది. హ్మ్. లేకపోతే నిరుద్యోగులు వర్సెస్ మా ఎమ్మెల్యేలు మా సీఎం పెట్టండి, హ్మ్. అప్పుడు ఆడదాం. హ్మ్. మెస్సీ 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 ఏం అరుసుడు అది, ఏం కథ? మేము కూడా సీఎం సీఎం అని మొత్తుకుంటున్నాం. మరి హ్మ్. మరి మీ పిలుపులు మెస్సీకి వినిపిస్తున్నాయి, మరి మా పిలుపులు మీకు వినిపిస్తలేవా? మా ఆర్తనాదాలు మీకు వినిపిస్తలేవా? అదే జోకర్ లెక్క ఏంది అసలు, నాకు అర్థం కావట్లే. ఒక మెస్సీ అని పేరు తెలంగాణలో వినిపించడం కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా? దానివల్ల ఎవరికి ఉపయోగం? కోట్ల కోట్లు. ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అంటున్నాడు కదా ఆయన. ఇంతకు ముందు అందాల పోటీలు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గ్లోబల్ సమ్మిట్, ఇప్పుడు మెస్సీతో ఆట. ఏం జరుగుతుంది అసలు? ఇన్ని కోట్లు పెడితే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అయిపోకపోతుండేనా? దళిత బంధులు ఇవన్నీ అయిపోకపోతుండేనా? మహిళలకు 2500, మరి మాకు స్కూటీలు మహిళలకి, ఇవన్నీ అయిపోకపోతుండేనా? ఈ పథకాలన్నీ మీరు ఇచ్చిన గ్యారంటీలు, కొన్ని గ్యారంటీలు అమలు అవుతుండే. ఈ ఆలోచన ఎందుకు రాలేదు మీకు? వీళ్ళకి బాగా అర్థమైపోయింది, ఎలక్షన్స్ అప్పుడు కొన్ని డబ్బులు వాడేస్తే వీళ్ళు ఓట్లు వేస్తారు. పబ్లిక్ కూడా అట్లనే తయారయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ కూడా కొంచెం ఆలోచించి విచక్షణతో ఓట్లు వేస్తే అసలు ఇలాంటి దారుణాలు జరగవు. తర్వాత అడిగే అవకాశం ఉండదు. మాకు పెన్షన్లు పెంచండి, మాకు ఇవి ఇవ్వండి, అవి ఇవ్వండి అని అడిగే అవకాశం లేకుండా ఇప్పుడు ఎలక్షన్స్ లో ఈ 25,000, 50,000, 1,00,000 ఈ డబ్బులు వంచే ప్రోగ్రామ్ ఇదంతా. ఆయన అరుసు చాలా గట్టిగా అరిచింది కదా, తెలంగాణ ఇస్ రైజింగ్ 2047 అన్నాడు కదా స్పీచ్ లా. మరి ఒక్క నిమిషంలో పలికినంత ఈజీ కాదు కదా, ఒక్క నిమిషంలో పలికినంత ఈజీ. తెలంగాణ రైజింగ్ అంటే నేనేనా మొత్తం పబ్లిక్ వాయిస్ తీసుకుందాం అయిందా? నేను చెప్తే మళ్ళీ ఈమె ఏదో ఆపోజిట్ చెప్తుంది అనుకుంటారు కదా. పబ్లిక్ బయట తీసుకుందాం, పబ్లిక్ వాయిస్ తీసుకుందాం. రైజింగ్ లో ఉందా అంటే ఫస్ట్ అదేంది అని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. రైజింగ్ అని ఒక స్టేడియం లో పెట్టేసి రైజింగ్ రైజింగ్ అని మొత్తుకుంటే అయిపోయిందా? ఇదేమైనా సై సినిమా అనుకుంటున్నారా? ఇద్దరి మధ్యలో ఫుట్బాల్ పెట్టి ఆడి నేను గెలిచినా తెలంగాణ రైజింగ్ లో ఉంది అని అంటే, అసలు కొన్ని కోట్లు ఇచ్చి నువ్వు అవతలోని ఓడగొట్టినట్టు డ్రామా క్రియేట్ చేసి ఆ 10 నిమిషాల ఆటకి కోట్లు ఖర్చు పెట్టి మమ్మల్ని తెలంగాణను మొత్తం అప్పులపాలు చేసేది ఎవరు? ఇదంతా ఇప్పటికే అప్పులపాలు అయిందంటే ఇప్పుడు మీరు కొత్తగా చేస్తున్నారు. ఆ అప్పులను పూడ్చే కార్యక్రమాలు ఏం లేవు. తెలంగాణ 2047 రైజింగ్ కాకూడదని కోరుకుంటున్నాను. నేను ఎందుకు కోరుకుంటా? కావద్దని, ఖచ్చితంగా అవ్వాలి. కానీ ఇట్లా చేస్తే ఎక్కడైతుంది? ఇప్పుడు అందాల పోటీలు పెట్టడం ఇంపార్టెంటే, కాదనట్లేదు. కానీ ఇంత బడ్జెట్ లో పెట్టడం అవసరమా? వాళ్ళకి ఇప్పుడు అందాల పోటీలు పెట్టండి, స్టేజ్ వేయండి, దాని మీద కార్పెట్ కప్పండి, అన్ని కప్పండి, దానికి ఏమేమి వాళ్ళ ఫుడ్ పెట్టండి, అన్ని పెట్టండి. కానీ వాళ్ళు కాలు కడుక్కో